Joshua and Caleb, యెహోషువ మరియు కాలేబును చూస్తే they had the eyes of God. వారికి దేవుని యొక్క దృష్టి ఉన్నది. Their spiritual eyes were open. వారి ఆత్మీయ నేత్రములు తెరవబడినట్టుగా ఉన్నవి. Moses sent 12 people to see the promised land. మోషే ఆ యొక్క వాగ్దానం చేయబడిన స్థలాన్ని చూడడానికి 12 మందిని పంపించి ఉన్నాడు. And 10 of them they brought evil report. వారిలో 10 మంది ఎంతో చెడు సమాచారాన్ని తీసుకొని వచ్చి But ఉన్నారు. these 2 people, కానీ ఈ ఇద్దరు వ్యక్తులు they said, we can inherit that land. మనము ఆ యొక్క స్థలాన్ని స్వతంత్రించుకుంటాము అని వీరు చెప్తున్నారు. The other 10, కానీ ఆ మిగిలిన 10 మంది they said, oh, that was very good. అవును, అది మంచిదే. With high walls. అది ఎంతో గొప్ప ప్రాకారములతో ఉన్న పట్టణమే. Those people are so tall. వారు ఎంతో పొడవుగా They are very ఉన్నారు. stout. వాళ్ళ దేహ దారుఢ్యులుగా They ఉన్నారు. are mighty. వారు ఎంతో పరాక్రమవంతులుగా ఉన్నారు. We cannot stand before them. కానీ వారి ముందర మనం ఏమాత్రం నిలవము అంటున్నారు. We are like little locusts. మనము కేవలం వారి ముందర మిడతల వలె ఉన్నాము అంటున్నారు. We can't go. మనం వెళ్ళలేము అంటున్నారు. They will devour us. వారు మనల్ని ఓడింపజేస్తారు. As you said, that is very good land. అవును, నువ్వు చెప్పినట్టు అది చాలా మంచి స్థలమే. Flowing milk and honey. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశమే అది. But we can't go. కానీ మనం దాన్ని జయించలేము, వెళ్ళలేము అంటున్నారు. But Caleb and Joshua, కానీ కాలేబు యెహోషువలు they said we can go. వారు మనం వెళ్తాము. They looked at them with the eyes of God. వారు వారి వైపు దేవుని దృష్టితో వారిని చూశారు. As David looked at Goliath. దావీదు ఏ రీతిగానైతే ఆ గొల్యాతును చూశాడో, So David looked at Goliath with the eyes of God. దేవుని దృష్టితోనే దావీదు కూడా గొల్యాతును చూశాడు. So God was there high in heaven. దేవుడు పరమునందు ఉన్నారు. God of David was high above in heaven. సర్వోన్నతమైన స్థలములలో దేవుడు ఉన్నాడు. With his eyes, when he looked at Goliath, Goliath was like a small insect. అతని దృష్టితో ఆ గొల్యాతును చూసినప్పుడు ఎంతో చిన్న పురుగు వలె దావీదుకు కనబడుతున్నాడు. But these people, కానీ వీరు with earthly eyes, they were looking at Canaanites, those Ammonites, and those people who are living in the promised land. కానీ ఈ 10 మందిని చూస్తే గనుక వారు ఆ అమ్మోనీయులను ఇంకా ఆ యొక్క కనాన్లో ఉన్నటువంటి వారిని ఎంతో భయంకరమైన వారిగా వీరు చూస్తున్నారు. They were afraid of them. వారిని చూసి భయపడుతున్నారు. That is the thing, how the devil is deceiving you. ఆ రీతిగా సాతాను నిన్ను మోసం చేస్తాడు. You are looking at your husband. నీవు నీ భర్తను చూస్తున్నావు. Oh, he is a big man. అమ్మో, అతను పెద్ద He is a very stout man. అతను ఎంతో శక్తివంతుడు. I am afraid of my husband. నేను నా భర్తను చూసి భయపడతాను. I am afraid of my neighbor. నేను నా యొక్క ఇరుగు పొరుగు వారిని చూసి భయపడతాను. I am afraid of the devil. నేను సాతాను చూసి భయపడతాను. I am afraid of many people. నేను ఎంతో మందిని చూసి భయపడతాను. Some of you are afraid of your problems. చాలా మంది మీ యొక్క సమస్యలను చూసి మీరు భయపడతారు. Look at the problem with the eye of God. మీరు దేవుని దృష్టితో మీ యొక్క సమస్య వైపు చూడండి. Lord, give me your eyesight. దేవా, నాకు నీ కనుదృష్టిని ఇవ్వండి. I want you to live in me. మీరు నాలో నివసించాలని నేను కోరుతున్నాను. I don't want to live with my fleshly eyes. నా యొక్క శరీర సంబంధమైన నేత్రాలతో నేను ఉండాలి అనుకోవడం లేదు. Always you are looking at cinemas, movies, unclean pictures. అన్ని వేళలా నీవు ఆ సినిమాలను, మూవీస్ ని, ఆ అపవిత్రమైనటువంటి ఆ దృశ్యాలను చూస్తుంటావు. Your eye has become unclean. నీ యొక్క కన్నులు అనేవి అవి అపవిత్రతతో ఉంటున్నవి. Your eyes are always looking at the world. నీ యొక్క కన్నులు అన్ని వేళలా లోకమును చూస్తున్నాయి. What is in the world? What is in the world? ఆ యొక్క లోకంలో ఏమున్నది? Second chapter of 1 John. మొదటి యోహాను 2వ అధ్యాయము and verse 15. 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. Yeah, don't love the world and the things of the world. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. The love of the Father will not be in him. ఒకవేళ ఆ రీతి ప్రేమిస్తే గనక లోకాన్ని తండ్రి ప్రేమ వారిలో ఉండదు. What is in the world? లోకంలో ఏమున్నది? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. The lust of the eyes, నేత్రాశ, and lust of the flesh. ఆ యొక్క శరీరాశ, if that lust is in you, ఆ యొక్క ఆశ నీలో ఉంటే the love of the Father will not be there in you. దేవుని ప్రేమ నీలో ఉండదు. You are made to do
the works of God. నీవు దేవుని పనులు చేయడానికి సృజించబడిన వాడవు. Do you know why you are created? నీవు ఎందుకు సృజించబడ్డావో నీకు తెలుసా? Ephesians 2nd chapter 10th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. Yeah, to walk with God. దేవునితో నడవడానికి You have to walk in the things that made for you by God. నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాటిలో నువ్వు నడవాలి. Where are you walking? నీవే ఎక్కడ నడుస్తున్నావు? You are వేటిలో not. నడుస్తున్నావు? You are walking in the world. నీవు లోకంలో నడుస్తున్నావు. You are walking in the job. నీవు ఆ యొక్క ఉద్యోగంలో నడుస్తున్నావు. You are walking something else. ఇంకా మరేదో దాంట్లో నువ్వు You are నడవడానికి. walking in the studies. నీవు చదువుల్లో నడుస్తున్నావు. You are walking in the training. నీవు ఆ యొక్క శిక్షణలో నడుస్తూ ఉన్నావు. You are walking in your business. లేదా ఏదో వ్యాపారాల్లో నడుస్తున్నావు. You are walking in something else. ఇంకా ఏదో విషయాల్లో నువ్వు You ముందుకెళ్తున్నావు. cannot walk in the things that God has made for you. కానీ దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి మార్గాల్లో నువ్వు నడవడం లేదు. What are those things? ఆ యొక్క విషయాలు ఏంటి? Again read that verse 10. మరొకసారి ఆ 10వ వచనము, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Yeah, God has given you new life. దేవుడు మనకు నూతనమైన జీవంనిచ్చారు. Why? ఎందుకు? To walk in those things ఆయన మార్గాల్లో నడవడానికి. for which you are made for them. నీ కొరకు ఏవి సిద్ధపరిచారో వాటి యందు నడవడానికి. Good things, మంచి సత్క్రియలు, great things. గొప్ప కార్యములు. The missionaries who came, who went to all through the world, ఆ యొక్క మిషనరీలు ప్రపంచమంతటికి వెళ్ళి ఉన్నటువంటి they వారు. expected great things. వారు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఎన్నో గొప్ప విషయాలను వారు ఆశించారు. They attempted great things for God. వారు దేవుని కొరకు గొప్ప సంగతులు వారు చేశారు. William Carey came to India విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. and he translated the Bible in more than 30 languages. అతడు 30 కంటే ఎక్కువ భాషల్లోకి బైబిల్ని తర్జుమా That was- చేశాడు, ప్రింట్ చేయించారు. That was the work of God. For that work only God made William Carey. ఆ పని నిమిత్తమే విలియం కేరీని దేవుడు సృజించాడు. He created him. ఆయనను సృజించాడు. He made him a new man. అతన్ని నూతనమైన వ్యక్తిగా చేశాడు. Why did God create you? ఎందుకొరకు దేవుడు నిన్ను Why సృజించాడు? did God give you new life? ఎందుకు నీకు నూతనమైన జీవం ఇచ్చాడు? To attempt great things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి. To do great things for God. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలి. To attempt great things for God. గొప్ప కార్యాలు సాధించడానికి. Yeah. But what are you doing? కానీ నువ్వేం చేస్తున్నావు? You are doing some other thing. నువ్వు ఇంకా వేరే ఏదో చేస్తున్నావు. You are doing some business. నువ్వేదో వ్యాపారం You are చేస్తున్నావు, doing some job. లేదా ఉద్యోగం చేస్తున్నావు. Many people, they get big jobs. చాలా మంది గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందుకుంటారు. They say God has given this great blessing of good job. దేవుడు ఈ గొప్ప ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు, ఈ రీతిగా ఆశీర్వదించాడు అని చెప్తారు. They go to other countries. ఇతరమైనటువంటి దేశాలకు వారు వెళ్ళిపోతారు. They earn lot of money. ఎంతో డబ్బును సంపాదిస్తారు. They give their testimonies. God blessed them. ఆ తర్వాత వారు దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించారని సాక్ష్యాలు కూడా చెప్తారు. But do those things belong to God? Did God tell them to do those things? కానీ నిజంగానే దేవుడు వారిని ఆ పనులే చెయ్యమని చెప్పాడా వాళ్ళకి? No. లేదు. You must know, first thing, you must know what God is telling you about you. మొట్టమొదటిగా దేవుడు నీకు నీ విషయంలో ఏం చెప్తున్నాడు అనేది గ్రహించు. Your future is in the hands of God. నీ భవిష్యత్తు అనేది దేవుని యొక్క హస్తాల్లో ఉన్నది. If you don't know your future, నీకు నీ భవిష్యత్తు ఏంటో తెలియకపోతే you are a blind man. నీ ఒక గ్రుడ్డి వాడవు. God, you must know what is your future. నీకు నీ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి. What is the will of God దేవుని యొక్క in your చిత్తం ఏంటి? life? What is the will of God in your life? నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి?